నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. సంచార్ సాథీ యాప్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఫోన్లలో ప్రభుత్వ యాప్ అయిన సంచార్ సాథీ యాప్ డిఫాల్ట్ గా ఉండాలనే నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇకపై ఫోన్లలో సంచార్ సాథీ యాప్ అనేది తప్పనిసరి కాదని వెల్లడించింది. దేశంలో విక్రయించే స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ సైబర్ సెక్యూరిటీ యాప్ ను ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వును బుధవారం రద్దు చేసింది. ఈ యాప్ ద్వారా ప్రభుత్వం నిఘా పెడుతుందనే ఆందోళనలు, గోప్యతా సమస్యలపై పార్లమెంట్లో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిని ప్రభుత్వ నిఘా వ్యక్తిగత కమ్యూనికేషన్స్ లోకి తీసుకునే అవకాశం ఇస్తుందని విమర్శించారు. కొత్త మొబైల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్ సంచార్ సాథీ అప్లికేషన్ డిఫాల్ట్ గా ఉండాలనే విషయంపై మొబైల్ యూజర్లు, మొబైల్ తయారీ కంపెనీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త ఫోన్లలో సంచార్ సాథీ అప్లికేషన్ తప్పనిసరి కాదని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. సంచార్ సాథీ యాప్ తప్పనిసరి ముందస్తు ఇన్స్టాలేషన్ ను ప్రభుత్వం తొలగించినట్లు పేర్కొంది. అయితే ఈ యాప్ సైబర్ మోసాల నుంచి వినియోగదారులను రక్షించడానికి, హానికర కార్యకలాపాలను నిషేధించడానికి, సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే రూపొందించబడిందని కేంద్రం స్పష్టం చేసింది. సంచార్ సాథీ యాప్ కు పెరుగుతున్న ఆమోదం దృష్ట్యా అన్ని మొబైల్ తయారీదారులకు ఫ్రీ ఇన్స్టాల్ ను తప్పనిసరి చేయకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సైబర్ నేరాల నుంచి పౌరులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ ను ముందుగా ఇన్స్టాల్ చేయాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం. కేంద్రం ఆదేశాల అనంతరం ఇప్పటి వరకు 1.4 కోట్ల మంది వినియోగదారులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, రోజు వేలల్లో మోసాల సమాచారం అందుతోందని ప్రభుత్వం తెలిపింది. ఇక 24 గంటల్లోనే 6 లక్షల కొత్త రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఇది 10 రెట్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా వచ్చే ఏడాది మార్చి 2026 నుంచి అమ్మే ప్రతి కొత్త మొబైల్ ఫోన్లలోనూ సంచార్ సాథీ యాప్ ను డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయాలని భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ విభాగం స్మార్ట్ ఫోన్ తయారీదారులను సోమవారం ఆదేశించింది. మొబైల్ పరికరాల్లో ఉపయోగించే IMEI నెంబర్ల ప్రామాణికతను ధృవీకరించడానికి సంచార్ సాథీ యాప్ ఉపయోగిస్తారని కేంద్రం తెలిపింది. అయితే దీనిని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా విమర్శించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. దీంతో పాటు పార్లమెంట్ లో కూడా ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష సభ్యులు కూడా విమర్శించారు. దీంతో కేంద్రం యాప్ పై వెనక్కి తగ్గింది. యాప్ ను నిఘా కోసం దుర్వినియోగం చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందనే ఆందోళనల కారణంగానే ఉత్తర్వును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ యాప్ ను ఎప్పుడైనా తొలగించే అవకాశం ఉందని, ఇది కేవలం యూజర్ రక్షణ కోసం మాత్రమే రూపొందించబడిందని తెలిపారు. ఇక ఈ వివాదంపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లోక్సభలో వివరించారు. ఈ యాప్ తో నిఘా పెట్టడం సాధ్యం కాదని, యూజర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఇది పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఎవరైనా యాప్ ను రిజిస్టర్ చేసుకుంటేనే యాక్టివ్ గా ఉంటుందని వెల్లడించారు. ఇక పౌరులను టెలికాం మోసాలు, దొంగతనాల నుంచి రక్షించడమే యాప్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన గట్టిగా చెప్పారు.